గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సుమిలి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు. అయితే లండన్ వెళ్తూ ఐపాక్ టీమ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మళ్ళీ అధికారంలోకి రాబోతోంది మేమే, ప్రపంచమంతా కూడా తిరిగి చూసేలాగా రిజల్ట్ ఉండబోతుంది. లాస్ట్ టైం 151 సీట్లు గెలుచుకున్నాం, ఈసారి అంతకు మించి 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నాం, ఈసారి అంతకు మించి అంటూ ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తూ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ఇంత కాన్ఫిడెంట్ గా మేమే అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారంటే రీజన్ ఏమై ఉండొచ్చు? మనం దీనికి నేను నా చెప్పేది బదులు నేనేం చెప్పాలి, నా విశ్లేషణ చెప్పే బదులు ముందు కేఏ పాల్ గారు వైజాగ్లో ఎంపీగా నిలబడ్డాడు. అవును. ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను గెలిచేస్తున్నాను, అవును, రేపటి నుంచి ఎంపీగా ఏమేం చేయాలి ఏంటనేటువంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నాను, రాబోయే రోజుల్లో నేను ఎంపీగా ఉంటున్నానని చెప్పాడు. దగ్గర 10 లక్షల ఓట్ బ్యాంక్ వచ్చింది నాకు అని చెప్పి అన్నారు. అవును. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని దగ్గరికి వస్తే డెఫినెట్గా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందండి ఆయనకి. ఎందుకంటే ఆయన వాస్తవ ప్రపంచం ఎలాగున్నా ఆయన నమ్ముతున్నాడు అనుకుంటున్నాను నేను. ఆయన వస్తుందని తన పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే తనకు వచ్చిన రిపోర్ట్లు ఏమొచ్చినా తను మాత్రం నమ్ముతున్నాడు. నేను బటన్ నొక్కాను, ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ నాకే వేస్తారు అని అనుకుంటున్నాడు. ఆయన నమ్ముతున్నాడు. కానీ సాధారణంగా ఏం చేయాలంటే ఐప్యాక్ అయినా ఇంకో ప్యాక్ అయినా ఎవరైనా ఈ దొండిపాళెం బ్యాచ్కి వాళ్ళు అందరూ ఎవరైనా సరే, నేను వాళ్ళ దొండిపాళెం బ్యాచ్ అని ఎందుకంటే వాళ్ళ వృత్తిని అవమానించట్లేదు. వాళ్ళు స్ట్రాటజిస్టులుగా వచ్చారు, సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తారో లేదా రకరకాల సర్వేలు చేసి వాస్తవ పరిస్థితులు ఆ రాజకీయ పార్టీలకు చెప్పి వాళ్ళు ఏం చెప్తే చేయాలి. కానీ వీళ్ళు విషం చిమ్మటం లేకపోతే వాళ్ళే డ్రామా ఆర్టిస్టుల కింద అక్కడికి వచ్చి మా అన్న జగన్ అన్న భలేగా ఉన్నాడు, మంచి అందగాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చీడ పురుగులు లాంటి అన్నమాట సమాజానికి పట్టిన వాళ్ళు. డబ్బులు తీసుకుని వాళ్ళు వర్క్ చేయటం వేరు, డబ్బులు తీసుకుని వర్క్ చేస్తా సమాజానికి ఆన్ చేయటం ఇది ఒకటి. వాళ్ళు చెప్పాలి, జగన్ గారు మీ పరిస్థితి చాలా బాగుంది, మీరు గతంలో 151 వచ్చారు, ఇప్పుడు అంతకన్నా మించి వస్తుంది, మిమ్మల్ని అందరూ ప్రేమిస్తున్నారు అని చెప్పాలి. ప్రజలందరూ మీరంటే పడి చచ్చిపోతున్నారు, మీకోసం వాళ్ళు సప్త సముద్రాలు దాటి ఖండాంతరాలు దాటి ఈ దేశంలో ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీకు ఓటేసేయడానికి వచ్చేస్తున్నారు అని చెప్పాలి వాళ్ళు. వాస్తవ పరిస్థితి అలా ఉంటే అప్పుడు ఏం జగన్ గారు ఏం అడగాలని ఇలా చెప్తారు వాళ్ళు. డబ్బులు తీసుకున్నారు కాబట్టి అలాంటివి మెప్పించడానికి చెప్పాలి వాళ్ళు. చెప్పినప్పుడు జగన్ ఏమనాలంటే, అదేంటండి మీరు అలా చెప్తున్నారు అంటే వాస్తవానికి దగ్గరగా ఉండి ఆలోచన ఉండి కూడా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను డబ్బులు ఇచ్చాను, పలావ పెట్టాను, ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏర్పాటు చేశాను, ఎక్కడో కుప్పంలో మీటింగ్ ఉంటే శ్రీకాకుళం బస్సులు కూడా తీసుకొచ్చాను, శ్రీకాకుళం నుంచి కూడా తీసుకొచ్చాను, సిద్ధం అనేదో పెట్టాను. అప్పుడు ఆ డబ్బులు తీసుకుని మందు తీసుకుని ట్రాన్స్పోర్ట్లో వచ్చి మన వాళ్ళు బెదిరించారు. పైగానే నువ్వు రాకపోతే అచ్చేస్తాం ఇచ్చేస్తామని చాటింపు వేయించాం, ప్రలోభ పెట్టాం. ఇన్ని చేసినా కానీ నేను మైక్ ముట్టుకున్న వెంటనే పారిపోయేవారు కదా. అలాంటిది నా మీటింగుల్లోనే గంట కూర్చోలేని వాళ్ళు అంతంత దూరాన్ని నుంచి నా కోసం వచ్చి ఓటేస్తారా? ఇంత చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారో దీనికి వివరణ చెప్పండి అని అడగాలి. ఇవన్నీ మానేసి సిగ్గు లేకుండా అతను వచ్చి మనమే గెలుస్తున్నాం అని వాళ్ళకి చెప్తాడు ఏంటండి? వాళ్ళు కదా చెప్పాలి అతనికి మీరు గెలుతున్నారని. ఆ గ్రౌండ్లో ఉన్నది వాళ్ళు కదా, ఇతను ఇంట్లో పడుకున్నాడు కదా. ఆఖరి వారంలో ప్రచారం తీవ్రంగా చేసి తను నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి వాళ్ళు గెలిపించే బాధ్యత తను తీసుకోవడం మానేసి 3 రోజులు బ్రేక్ తీసుకున్నాడు రాష్ట్ర 10 రోజుల్లోనూ. అంత బాధ్యత లేనివాడు రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అయినా సరే తన వాళ్ళ కోసం ఉన్న నాయకుడు అన్న కూడా ఉండాలి కదా. అవన్నీ మానేసి ఇంట్లో పడుకున్నవాడు అతను చెప్తున్నాడు మళ్ళీ మనమే వస్తామని. సరే, ఆ పక్కనున్న సజ్జల రామకృష్ణారెడ్డి బుర్రకొక్కున్నాడో బొత్స సత్యనారాయణ అయితే థియేటర్ ఇలా చెప్తున్నాడు అనుకున్నాడు. మామూలుగా అందరికీ కన్ఫ్యూజ్ చేసి కూడా బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏం మాట్లాడినా కన్ఫ్యూజ్ అవుతారు, ఆయనే కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ ఆయన కన్ఫ్యూజ్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఇలా చెప్తున్నాడేటి, మనం ఓడిపోతున్నాం కదా, మనమే వస్తామని చెప్తాడేటి, ఈయన వైద్యం చేయించాలేమో అనుకుంటున్నాడు అతను. అది పరిస్థితి. అయితే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డిని మనం ఎర్రోళ్ళలాగా అంచనా వేయకూడదు. ఒక్కోసారి కొంతమంది ఎర్రోళ్ళలాగా అనిపిస్తారు. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు చిరంజీవి ఫేవరెట్ అయి ఉంటారు, కాకపోయినా సినిమా చూస్తారు.
కుర్రోళ్ళు కాబట్టి. అందులో చిరంజీవి గారి కెరీర్ తొలినాళ్ళలో అభిలాష్ అని సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ ఇంట్లో పనివాడు ఉంటాడు, వాడు పిచ్చిముండా కొడుకులా ఉంటాడు చూస్తానికి, నిక్కర వేసుకుని ఎరువుల్లో చూస్తూ ఉంటాడు, ఎరుచూపులు చూస్తూ ఉంటాడు. వాడిని మనం అలా పట్టించుకోం. అసలు వాడు చాలా కీలకమైన టైంలో, చాలా ప్రమాదకరమైన ఆ హీరోని కాపాడాల్సిన టైంలో వాడు ఆ ఫోన్ కాల్ తీసుకుని ఫోన్ కట్ చేస్తాడు. అంటే హీరోకి ఇంకా ఇబ్బంది కలిగించేస్తాడు అనమాట. అంటే అలాంటి వాడు కూడా తనదైన రోజుని తను ఇబ్బంది పెట్టగలుగుతాడు. అర్థమైందా మీకు? అంటే వాడు ఎర్రోడు, ఏమీ తెలియని చిన్నోడు అనుకోకూడదు మనం ఎవరినైనా. వాడిదైన రోజుని వాడు ఎంత మంచి పనైనా చేయగలుగుతాడు, ఎంత చెడైనా చేయగలుగుతాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనదైన రోజుని 5 ఏళ్ళు ఏమైనా చేసేయగలిగాడు విధ్వంసం. కాబట్టి అదే నమ్మకంతో అతను వెళ్ళిపోతా లండన్ వెళ్తా అంటున్నాడు. స్వయంగా చెల్లి ఏం చెప్తుంది, ఇతను వెనక్కి రావడం చెప్తుంది. జనాలకు అనుమానం వస్తుంది, ఏమోరా బాబు నిజమేనేమో రాడేమో. ఎందుకంటే ఈ దేశంలోంచి విజయమాల్య వెళ్ళిపోయాడు, వెనక్కి తీసుకురాలేకపోయారు. నీరవ్ మోడీ వెళ్ళిపోయాడు, వెనక్కి తీసుకురా, ఇంకా అనేక మంది వెళ్ళిపోయారు. బ్యాంకులు కొల్లగొట్టేసి నిత్యానంద్ వెళ్ళిపోయాడు. నిన్న కాక మొన్న రేవಣ್ణ కర్ణాటక నుంచి వెళ్ళిపోయాడు. ఇలాగ అనేక మంది. మొన్న ఒక అతను వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్ట్ యూఎస్ నుంచి అక్కడి నుంచి వచ్చి అతని కోసం ఇంటర్పోల్లో నోటీసులు ఉన్నాయి, సిబిఐ వెతుకుతుంది. కోర్టులు దూషించిన కేసులో ఉన్నవాడు డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నాడు, ఆడు దేశం దాటి వెళ్ళిపోయాడు, అండ్ అరెస్ట్ చేయలేకపోయారు. కాబట్టి అలాగా ఇతను ఏమైనా పోతున్నాడేమో అని అనుమానం వస్తుంది అందరికీ. కానీ నేనేమనుకుంటున్నానంటే అతను ఆగిపోడు, వస్తాడు, అతనే ఉండిపోడు అక్కడ. అయితే ఈ లోపల తను వచ్చి లోపల అసలు ఇలాంటి ప్రచారం వచ్చింది. వాళ్ళ చెల్లెలు వాళ్ళు స్వయంగా సొంత చెల్లెలే చెప్పింది. ప్రజలు కూడా అనుకుంటున్నారు, వాళ్ళ నాయకులు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, మనమే వస్తున్నాం అనేటువంటిది మాట వరుస కన్నా చెప్పాలి. కొంతమంది పిచ్చోళ్ళు ఇతని మాటలు నమ్మారు కదా. ఇప్పుడు మా నాన్న చంపేశారు, మా చిన్నాన్న చంద్రబాబు చంపేశాడు, నా మీద కోడిగత్తిచ్చి చంపైపోయారు, నాకేమీ తెలియదు, నన్ను సోనియా గాంధీ జైల్లో పెట్టింది, నేను శుద్ధపోసని సాంప్రదాయని సుప్పిని అంటే నమ్మారు కదా, నమ్మి ఓట్లేశారు కదా. అలా ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడున్న నాయకులు టాప్ 10 లిస్టులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు బీజేపీలో పోతానికి. విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు దాదాపు అవుట్ ఆఫ్ 11 9 మందో 8 మందో సర్దుకుంటా రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ ఆగాలి, లేదా రేపొద్దున్న కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి. అదొకటి. రెండేంటంటే ఈ దాడులు చేస్తున్నారు కన్నా భయం ఉంది. తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేసేస్తే, వీళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తారు, ఈ నాయకుల మీద దాడులు చేస్తారు, కేటర్ చల్లా చెదురైపోద్ది. చేయకుండా ఉండాలంటే వీళ్ళు విధ్వంసం మొదలెట్టారు, వీళ్ళే చేయటం మొదలెట్టారు. అలా చేయటం వల్ల ఏమవుద్ది, ఎలక్షన్ కమిషను లేకపోతే తెలుగుదేశం వాళ్ళే లబోదీపమని కేంద్ర బలగాలు రప్పించమని గొడవ చేస్తారు. ఇప్పుడు కేంద్ర బలగాలు వచ్చినాయి కదా, వచ్చారంటే వీళ్ళు గొడవ చేయలేరు, వాళ్ళు గొడవ చేయలేరు. రేపు జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు కూడా చేయలేరు కదా. అంటే వాళ్ళు సేఫ్ అనమాట. ఇలా ఇంత ఆలోచిస్తారు. బయటికి పిచ్చోళ్ళగా కనిపించినా ఇంత ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇన్ని ఆలోచించి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఏం పర్లేదు మళ్ళీ మనమే అవుతున్నాం అని చెప్పాడు అనమాట. కానీ నిజానికి అతనికి వాళ్ళ చుట్టూ, అతనికి తప్ప అతని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మనం ఎల్లం కోటకి వెళ్ళిపోతున్నాం, షెడ్కి వెళ్ళిపోతున్నాం, నాట్ రిపేరబుల్, ఈ యంత్రమును మనం మరామత్తు చేయలేము అనేటువంటి ఏమాత్రం అవకాశం ఉన్నా లైట్లు ఆల్పేసి ఫలితాలు ప్రకటించడం, ఈవీఎంలు ఎత్తుకుపోవటం, వాళ్ళు గొడవలు చేసి చేయటం, ఇలాంటివి చేయగలుగుతారు. ఏ రకమైన హోప్ లేదు, దే లాస్ట్ దేర్ హోప్. ఓకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాటలే మాట్లాడుతుంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.